హాయ్ ఫ్రెండ్స్, కొమ్మలపల్లి సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీరింగ్ అవ్వడానికి సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది నేను పార్ట్ 2 అనేది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అండ్ అలాగే ఫ్రెండ్స్, బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీరింగ్ అవ్వడానికి ముందుగా మీరు బీటెక్ మెకానికల్ అనేది పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 సంవత్సరాల పాటు మెకానికల్ అంటే ఒక బాయిలర్ ఆపరేషన్స్లో బాయిలర్ రిపేరర్ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బాయిలర్కి సంబంధించిన స్ట్రక్చర్ అండ్ బాయిలర్కి సంబంధించిన మౌంటింగ్స్ అండ్ బాయిలర్కి సంబంధించిన సేఫ్టీ డివైజెస్ అండ్ బాయిలర్కి సంబంధించిన యాక్సెసరీస్ గురించి ఈ క్వశ్చన్స్ అన్నీ పరీక్షల్లో వస్తాయి ఫ్రెండ్స్. వాటి గురించి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటే మీరు ఈజీగా ఆ ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బాయిలర్కి సంబంధించిన వాటర్ ట్రీట్మెంట్ ఫ్రెండ్స్, అంటే ట్రీట్మెంటు ఏ విధంగా పారామీటర్స్ ఉంటాయి అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఉదాహరణకి pH ఎంత మెయింటైన్ చేయాలి, అండ్ హార్డ్నెస్ ఎంత మెయింటైన్ చేయాలి, అండ్ TDS ఎంత మెయింటైన్ చేయాలి, అండ్ DM అండ్ సాఫ్ట్నరు అండ్ DM ప్లాంట్స్ అనేవి ఏ విధంగా స్కేల్ అనేది అన్నీ కంట్రోల్ చేయగలుగుతుంది అనేది మీకు ఆ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా పరీక్షల్లో వస్తాయి కాబట్టి మీరు తొందరగా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మీరు అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్, బాయిలర్ సంబంధించిన స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్లో మీరు బాయిలర్స్కి ఎంత కెపాసిటీ, బాయిలర్కి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ మీకు కావాలి, ఆ స్థలం అనేది ఆ స్థలంలో బాయిలర్ ఎక్కడెక్కడ పడుతుంది, అండ్ సాఫ్ట్నర్ ఎక్కడ పడుతుంది, అండ్ DM ప్లాంట్ ఎక్కడ పడుతుంది, అండ్ బాయిలర్ సంబంధించిన FD ఫ్యాను, ID ఫ్యాను, అండ్ సైక్లోన్స్, అండ్ మెకానికల్ డస్ట్ కలెక్టర్స్, అండ్ చిమ్నీ, ఇవన్నీ ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో పడతాయి అనేది కూడా మీరు ఈ యొక్క ఎరెక్టర్ దగ్గర లేదా రిపేరర్ దగ్గర ఈ బాయిలర్ ఆపరేషన్స్లో మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి తెలియకపోతే స్కేల్ ఫార్మేషను అండ్ స్కేల్ కరెక్షను అండ్ ట్యూబ్ ఫెయిల్యూర్సు వీటి గురించి ఎఫిషియన్సీ లాస్ అయ్యే పెద్ద సమస్య అనేది వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి థియరీ కాదు ఫ్రెండ్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ముఖ్యం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. VS బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కొమ్మలపల్లి సొల్యూషన్.